పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్ కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేరాలని ప్రభుత్వాన్ని కోరుతూ 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న శంకర్ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇక ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, నర్సంపేట డిపో వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఇవాళ 2వ రోజు చేరుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే పెట్రోల్ పోసుకొని ఒక నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట చెందినటువంటి శంకర్ గౌడ్ అనే ఒక డ్రైవర్ మాత్రం దీనికి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి పాల్పడారు. పోసుకోవడంతో మొత్తం అంటే సమస్యలు కులికి రావటం లేదని చెప్పేసి తన ఒక ఆలయంతో ఇలా పెట్రోల్ పోసుకొని చెప్పారు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం మాత్రం జిల్లాలో సంచలనం చోటేసుకుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ శంకర్ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఉదయం నుంచి వచ్చి అందరితో మాట్లాడుకుంటా తను సరదాగా మాట్లాడుకుంటా వచ్చి సమ్మెలో పాల్గొన్నాడు. ప్రభుత్వం మన సమ్మెల్ని పరిష్కరిస్తున్నారా, పరిష్కరించకపోతే మన సమస్య ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వాటి చుట్టుపక్కల కార్మికులతో కానీ ఆర్టీసీ డ్రైవర్తో కానీ మాట్లాడేందుకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ నేపథ్యంలో సమ్మె నేపథ్యంలో డిమాండ్ పరిష్కారం అయితే అని చెప్పేసి ఒక మనవేదన గురై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు తెలుస్తుంది. వెంటనే పక్కన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్స్ ఏంటి? తీవ్ర గాయాలైన శంకర్ గౌడ్ ని వెంటనే చికిత్స నిమిత్తమైతే వరంగల్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యం చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఆందోళన మరింత చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజులు అయింది మనకు సమ్మె చేయబట్టి ఈ విధంగా 2 రోజు ఇలాంటి కార్మికుడు మన తోటి కార్మికుడు ఈ విధంగా మనోవేదనకు గురి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి సమ్మె ఏ విధంగా కొంచెం ముందుకు పోతుంది, దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ముందు ఉధృతం చేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా జేఏసీ ఆధ్వర్యంలో కూడా చర్చించుకుంటున్నాం. మొత్తానికైతే వరంగల్లోని హాస్పిటల్ తనకి చికిత్స అందుతుంది తెలుస్తుంది. కొంచెం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది దీపిక మనకి. మధు, నర్సంపేట డిపోలో భద్రతా చర్యలు పెంచారా? అసలు చర్చలు ఎందుకు విఫలం అవుతున్నాయి మధు? ఆర్టీసీ కార్మికులకు గతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ముందు మేనిఫెస్టో మనకి సంబంధించిన ఆర్టీసీ కార్మికులు డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు. 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు మా డిమాండ్ కానీ పరిష్కరించే పేరు కాలాయపం చేస్తున్నారు. మన రాత్రి కూడా ఆర్టీసీ కార్మికులతో వాళ్ళు చర్చలు జరిపిన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపాయని తెలుస్తుంది. ఈ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మె మాత్రం తెలుస్తుంది. ఈరోజు 2వ రోజు చేరుకున్న సమ్మె అంటే దీంట్లో కూడా ఇంకా కేబినెట్ భేటీ ఉన్న సందర్భంలో కూడా పలు కీలక అంశాలు కూడా వీటిలో ప్రస్తావిస్తారని తెలుస్తుంది. దీంట్లో భాగంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతూ చర్చిస్తారు. వాళ్ళ సమస్యలు ఏంటంటే కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా చర్చించవలసిందని కోరుకుందే తట్టుకోకపోతుంది. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నాయకులు అంటే ఆర్టీసీ కార్మికులు ఉన్నతాధికారులు కూడా పాయించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక సమ్మె విరమించకుండా ముందుకు పోతే మాత్రం మన ఉద్యోగం తొలగిస్తామని చెప్పేసి కొన్ని హెచ్చరికలు రావడంతో మాత్రం దీనికి మానసికంగా ఆవేదన చెంది ఈ విధంగా కార్మికులు మాత్రం విధంగా చేస్తామని మాకు తెలుస్తుంది దీపిక. మధు, శంకర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినప్పుడు అక్కడ ఎంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? దీపిక అంటే సమ్మె ఇవాళ 2వ రోజు జరిగింది. అంటే ఉదయం నుంచి కూడా అందరూ విధులుగా హాజరు కాకుండా కూడా సుమారు 20 నుంచి 30 మంది అంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఉద్యోగస్తులు కానీ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంట్లో ఉదయం నుంచి వచ్చి కూడా కొంచెం కలిసి అందరూ చర్చించుకుందాం, కేబినెట్ భేటీ ఉంది, మరి ఏం జరుగుతుందో తెలియాలి అని చెప్పేసి మాట్లాడుకున్న సేపే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి అందరూ కూడా నిర్ఘాంతపోతున్న పరిస్థితి ఉంది. మరి చూడాలి ఏ విధంగా మరి ప్రభుత్వం దీనికి ఏ విధంగా జవాబు ఇస్తుంది అనేది కూడా.
ఈ సమ్మెలో భాగంగా మా డిపో మేనేజర్ గారు నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను ఎలాంటి శిక్షణ లేనటువంటి కండక్టర్లను ఇవాళ బస్సులు బయటికి పంపించి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కారణమైనటువంటి మా డిఎం ప్రచుర లక్ష్మి గారు చేసిన వాటికి ఇవాళ మా డ్రైవర్ మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు ప్రయత్నించండి. ఆయన 80 నుంచి 90% మొత్తం గాయాల పాలైందండి. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆదుకునేది ఎవరు? మా కార్మికులను కాపాడారు. మేము గవర్నమెంట్ కోరుకునేది మేము కొంతమ్మ కోరికలు కోరుకోలేదు. వాళ్ళు మాకు అమలు చేస్తానటువంటి వాగ్దానాలను మేము కోరుకుంటాము. అవి మా ప్రభుత్వంలో యూనియనము పిఆర్సీలో యూనియన్లు మాకు కావాలని మేము న్యాయమైన కోరికలు కోరుకుంటాము. ప్రైవేటీకరణను రద్దు చేయాలంటున్నాము. 100% ఉన్నటువంటి బస్సులను 55% ప్రైవేటీకరణ చేసి బ్యాటరీ పని తెప్పించారు. మా డ్రైవర్ నిన్నటి నుండి ఆయన మనస్తాపానికి గురయ్యి ఒకళ్ళ ఆత్మహత్యకు పాల్పడిందండి. దీనికి అంతటికి కారణము మా డిపో మేనేజర్ ప్రచుర లక్ష్మి గారంటే మమ్మల్ని రోడ్లు ఎక్కించింది. కనీసము మాకు టెంట్ వేసుకుందామన్నా కూడా మాకు టెంట్ అలో చేయలేదు.